జ్ఞాపకము చేసుకును. నీవు నా సేవకుడు, నేను నిన్ను నిర్మించుతుంది. ఇశ్రాయేలు, నిన్ను నాకు సేవకుడివై ఉన్నావు. నేను నిన్ను మర్చిపోజాలను. హల్లెలూయా. చాలండి, నేను చిన్న ప్రార్థన చేయగలను. ప్రేమ కలిగిన యేసయ్యా, నీకు వందనాలు. నన్ను నీ సెలవు చాటు మార్గపరిచి నాతో, నా నోటికి, నా నాలుకని, నా సూపుని నీ అగ్నితో కాల్చి నాతో ఉండి సంఘంతో మాట్లాడి సంఘ బిడ్డలు వినగల చెవులు గ్రహించే హృదయాన్ని మీరు అనుగ్రహించి సహాయం చేయమని యేసుని పేరితే ప్రార్థన తుంగున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డరా, ఇక బాధ్యత మంత్రైతే దేవుడు ఇక బాధ్యత మంత్రి యాకోబు, ఇశ్రాయేలు వీటిని జ్ఞాపకము చేసుకున్నాము. నీవు నా సేవకుడు, నేను నిన్ను నిర్మించి తిని. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడనై ఉన్నావు. నేను నిన్ను మర్చిపోజాలను. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డారా, ఇక బాధ్యత మంత్రి సేవకుడు యాకోబు గురించి దేవుడు కెత్తమంతాడు. వేరే గురించి యాకోబు గురించి యాకోబుకు రెండు పెదిరిమింతే. యాకోబుకు రెండు పెదిరిమింతే. ఒక పెదిరివో ఇస్రాయేలీందో పెదిరివనుకో దేవుడు వాడతారు. హల్లెలూయా. దేవుని బిడ్డారా, ఇస్రాయేలీందో పెదిరి వాడతారు. ఇతరుతి దేవుడు, నువ్వు నాకు నచ్చినోడు, నువ్వు నా సేవకుడు, ఇంట్లో దేవుడు పెదిరి వాడతారు. దేవుని బిడ్డ ఇది బాధ్యత మంత్రి ఇతరుతి ఇస్రాయేలు వీటిని జ్ఞాపకము చేసుకును. దేవుడికి ఎట్ట మాటని మా కేజా యాకోబుకి గారిని యాకోబు గారిని తెలియస్తే దేవుడు బాధ్యత. ఇదిగో నన్ను ఈ మాట పలకముంటాను, ఈ మాటని మా కేజీ మంద, ఈ మాటని మా కేంజా, ఈ మాట కేంజి నిమ్మ నా సేవకుడు. చూడండి దేవుని బిడ్డారా, నిమ్మ నా సేవకుడు, నువ్వు నా విశ్వాసి, నువ్వు నా బిడ్డ, నువ్వు నా సంఘము. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు మన బాధ్యతలకు ముంచరైతే యాకోబుని కెత్తలేక దేవుడు ఈరోజు నీకు నాకు కెత్తమంతాడు. హల్లెలూయా. యాకోబుని కెత్తలేక దేవుడు నీకు నాకు కెత్తమంతాడు. బాధ్యత ముంచారు తెలుసా? యాకోబుకి దేవుడు పేరు పెట్టి పిలిచాడు. ఇంకొక 43 చెప్తామంతా పేరు పెట్టి పిలిచిన యాకోబు పేరు పెట్టి పిలిచిన నువ్వు నా సొత్తు. ఇదో యాకోబుని కెత్తమంతో ఈరోజు దేవుడు నీకు పెదిరి పోషకారిస్తారా? లేకపోతే తిరిగిపోతా తాగిపోతా నువ్వు నాకు వచ్చినా ఎందుకు వచ్చినా నష్టం లేదు, రాకపోయినా నష్టం లేదు, ఎందుకు కారిస్తారా? దేవుని బిడ్డారా, ఒకసారి ఆలోచించండి. దేవుడు నీకు ప్రేమించి ఒకసారి చూడట్టి, నీకు ఒక వాక్యం అని యోహాను సువార్త 3:16 చూడట్టి. అది దేవుడు వాక్యతముతారు. యోహాను సువార్త 3:16 కెత్తముతారు. దేవుడు చదువు బాక ఆయన ఆశించుకున్నదిగా పుట్టిన వాని యందు విశ్వాసము ప్రతి వాడును నశింపక నిత్య జీవము. హల్లెలూయా. దేవుడు నేను చదువుతాను. చూడండి, దేవుడు లోకము ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపగా నిత్య జీవము పొందునట్టు ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా. దేవుని బిడ్డారా, దేవుడికి బాధ్యతమంతే యేసు ప్రభు మనకి నిత్య జీవమేను కలుగుతారు. హల్లెలూయా. బాధ్యను కలుగుతారు. తాగబోతుడా, ఇకవా నీకు ఇక సుట్ట దొరికితా, సార దొరికితా, అన్ని పోకో మదం దొరికితే యేసు ప్రభు కలుగుతారా? చూడండి, దేవుడికి ఎత్తమంతారు. మీరు యేసు ప్రభుని ఎందుకు విశ్వాసం వాడుతుంటే మీకు నిత్య జీవం దొరుకుతుంది. తండ్రి అయిన దేవుడికి ఎత్తమంతారు. ఈరోజు మన బాధ్యత నిర్లక్ష్యం, మన బాధ్యత అల్ప విశ్వాసం, మన బాధ్యత వేషధారం ఇంటి దేవుడు బెస్సరు కెత్తి కూడా మనకు మనసు వావు, బుద్ధి మారు, నడక మారు, బెద్దు మారు. మళ్ళీ బాధ్యత అయ్యగారు మన నష్టం చేయరు. అయ్యగారు మున్నే చేస్తే
నెలే పొగుడుతారు, నెలేకెళ్తారు, కానీ తాను పాటించాలి. అందుకని మీరు లోకాన్ని ప్రేమించొద్దు, లోకాశల్ని ప్రేమించొద్దు, పాపాన్ని ప్రేమించొద్దు. యేసు ప్రభు చెప్తారు, ఎన్నిసార్లు గద్దించినా లోబడన లేని వారు హఠాత్తు చనిపోతారు. చూడండి దేవుని బిడ్డ, దేవుడు ఈరోజు బాధ్యతముతో ఇతరితే యాకోబు ద్వారా, ఇదిగో నీవు నా సొంతం, ఇదిగో నీవు నా కుమారుడు, ఇదిగో నీవు నా కుమార్తె. మన బాధ్యత తెలుసా? చర్చ మనస్వర వరకు బాగిన జీవన రేఖ ఇలా మనం ఎగితించ బాధ్యత కథ సాలారి. తర్వాత మాయరో మాయ అంతే. విశ్వాసవంతులోనే ఉన్న మాయ మాస్టర్. మన విశ్వాసం కాపాడవా, దేవునికి భయభక్తి కలిగి మందవా, దేవునికి లోబడదవా, దేవునికి లోబడి దేవునికి భయపరచు విశ్వాసంతో దేవునికి భయభక్తి కలిగి మన విశ్వాసం కాపాడవాలి. దేవుని బిడ్డారు, హల్లెలూయా. మాయ లోకంలో నీ బతుకముంది, మాయ జీవితం నీ జీవితం, నీకే లోకంతో మాయ జీవం, ఇది మాయలోక మాయ జీవితం. దేవుని బిడ్డ, ఇక నేను సుఖభోగ అనుభవిస్తాను. నువ్వు నిజంగా దేవుడు బాడితో నీకు బెదిరిపోసి కరెక్టస్కే ఎంతో గొప్ప ధన్యత తెలుసా? దేవుడు కరెక్ట్ అయితే గొప్ప ధన్యత. దేవుడు మన అందరినీ కరెక్ట్. దేవుని బిడ్డ, ఈ లోకంతో మేనలు కరిగి వాళ్ళు తిరిగితే ఒకవేళ ఎమ్మెల్యే కూడా తాగుబోతాను కరిగి వాళ్ళు ఇద్దరు తాగుబోతాడు గారాయింటాడు, ఎమ్మెల్యే గారాయన లేకపోతే ముఖ్యమంత్రి గారాయన. ఒకవేళ తాగి మాత్రం తాగే కరీతారు, మనిషికి మాత్రం మళ్ళన్నా ఎల్లన్నా రాయించకే ఇస్తారు. ఊడటి దేవుని పెట్టారు. ఒకవేళ మన నాటితే ఏమేమి వస్తారనుకో, మన పెద్ద మంచి బాగా తాగి మింతారనుకో, మాటకెత్తముతారు. తాగి మింతారనుకో మనిషికి కరుగుతారా? ఎమ్మెల్యే గారికి వెళ్తా, భీమయ్య రా, నందుగా రా, ఎందుకు అవుతారా? మరి తాగిపోతాడు. ఒకసారి ఇట్లా మేము వచ్చినాం కదా, కొద్దిగా మంచిగా ఉండవచ్చు కదా, ఈ రోజున ఒకసారి మంచిగా ఉండవచ్చుగా. మరి తాగుబోతాడా? నువ్వు పెద్ద మనిషి ఉండి ఇలా తాగుతావా? ఇంచో బాధిస్తా అని వల్ల తాగటం వల్ల బాధ అయితా అవమానం ఇస్తే సిగ్గుదా ఇంత. దేవుని బిడ్డ, ఈ రోజు కూడా దేవుడు బాధకెత్తముతారు తొలితి. దేవుని బిడ్డారా, దేవుడు చక్కటి మాట కెత్తముతారు. యాకోబుని బాధకెత్తముతారు తొలితి. నువ్వు నా సేవకుడైనా విశ్వాసికైనా సేవకుడికైనా దేవుడు కరెక్టారు. దేవుడు కరెక్టారు. దేవుని బిడ్డ, మీరు లేకపోతే పాస్టర్ గారు కరెక్టారు, లేకపోతే దయ్యం కరెక్టా, లేకపోతే మంత్రం కరెక్టా, లేకపోతే దేవుడు కరెక్టారా మంచిది. కానీ పాస్టర్ గారు మీకు కరెంగోరు. ఇది పాస్టర్ గారి మాట అయ్యో, ఇది సేవకుడి మాట అయ్యో, దేవుని మాట, సర్వశక్తి కలిగిన దేవుని మాట. దేవుని బిడ్డారా, నాకు ఈ మధ్య 2-3 నెలల నుంచి మన దగ్గర మన సంఘంలో చాలా చెడ్డ కార్యాలు జరగముంటాయి. నాకు సమాచారం వాయింది. ఇది బేనో మన చర్చ బేనకెళ్ళు లోకం తీసకే నాకు వాయింత సమాచారం చెడ్డ కార్యాలు జరగముంటాయి. బాగుంది. అందుకనే దేవుడు బాధ్యతమంతాడు. నన్ను కరెక్టారు, నీకు విమోచించడం కరెక్టారు, నీ పాపం తీస విడుదలైన కరెక్టారు, నీ జీవితం మార్చడం కరెక్టారు. నువ్వు నా మాట కేంద్ర, దేవుని మాట కేంద్రముంతినా దెయ్యం మాట కేంద్రముంతి. నువ్వు దేవుని మాట కేంద్ర చేస్తా వాచోడు పొగో మందిని చుట్టా సారథించమంతే దేవుడు నీ కరింగిలో దెయ్యం నీ ఎగిమింతే దేవుని బిడ్డ, యేసుని బాధ్యత. అందుకే యేసు దేవుడు బాధ్యత, ఇదిగో నేను నా స్వరూపమందు నీకు పుట్టిస్తాను, నన్ను వేల మీద నాకే నీకు పుట్టిస్తాను, నన్ను మీ యాయోని మీ బాబుని నీ దేవుడితోను, నీ దేవుడు నేను యెహోవాను. ఇది దేవుడి కెత్తముంతో. ఈరోజు మనల్ని బెసరులో పడదామంతండి, ఈరోజు దేవుని బెసరు భయపడదామంట. దేవుని బిడ్డ, అందుకని చెడితనం విడిచిపెట్టాలి, పాపం విడిచిపెట్టాలి. చిన్న పాపమే కానీ ప్రాణం తీస్తే దేవుని బిడ్డ బాగా తీస్తా, ప్రాణం తీస్తుంది. ఓకే, నువ్వు వెళ్ళు. సరే, దేవుడు బాధ్యతమంతో తిరిగితే
ఊడాడి దేవుని బిడ్డ దేవుడు బాధ్యతముంటాడు పేరు పెట్టి పిలిచిన మనం ఎంత భాగ్యం ఎంచుకోవాలి తెలుసా. ఒక రాజు ఒకవేళ పిచ్చివాడికి రాజు ఇంకొక కథకే చూడండి దేవుని బిడ్డారా. ఇక బాధ్యతము తరితే చూడండి ఒక రాజులే పిచ్చి దానికి బాధ్యత తరితే యుద్ధం కిరణ్ కత్తస్కలే అందరు రాజు సైనంత అవకిత్తురాలి. ఈ వేరే దేశంతో అంటే దేశం పోరాటం జరిగితే వేరే దేశంతో అవకి వచ్చి రాజు వెరవనే ఇస్తారు. నెత్తి దుడ్సల పిచ్చి ఆవిడ బాధ్యత గుడిచేవాటి అదిగ మింతండి ಬೇಗ గుడిసేవాటాగే తిన్నమತ್ತಾగి ఉందమತ್ತಾగి ఉడకమತ್ತಾగి పేలమత్తాన్ని అదిగే జరగమంత. కానీ ఈ రాజకీయాలు తప్పేసిన కాలే మిరివాసం ಬೇಗ వస్తారు ఆ గుడిసెతేనే ఇస్తారు. నా ప్రాణాన్ని కాపాడవలేందో బాకీ తొలితే ఆ గుడిసెతేనే ఇస్తస్కే ఈ పిచ్చి ఆమె కూడా బాకీ తొలిತಿ ఈ తన ದ್ವಿಸರಾಲೆ ಬಾಕಿತ ರಾಜಗಾರಿని పొర ಮುಚ್ಚಿತ್ತಾರೆ ಬೇರೆ ಮುಚ್ಚಿತ್ತ ರಾಜಗಾರಿని పొర ಇಲ್ಲಿ ಮುಚ್ಚಿತ್ತೆ ನೀವು ಸಲ ಆ ಬಾಕಿ ತುರತ್ತೆ ಅಲ್ಲೇ ಓಡಿ ಶತ್ರುಗಳಲ್ಲಿ ವಾಸು ಆ ಶತ್ರುಗಳ ವಾಸರ ಗುಡಿಸತ್ತು చుట్టూ మేహకి లోపంత మేహకుడి చెంగిన హత్తుర బాత ఆ పిచ్చి ఆమెకి కెత్తిలో ఆ పిచ్చిగా అత్తగా ఆ పిచ్చి ఆమెకి కెత్తిలో కానీ శత్రువుల వాసన గుడిసంత చుట్టూ లోపంత మేహకి హత్తురు ಆ ಮೂಟ ಮಿಂತಿನ ವಯಗಳಿಗೆ ಪಿಚ್ಚಿ ಬಾಕಿತ್ತ ಅವನ ಪೊರೋ ಗಿಸಿಡು ಅವನ ಪೊರೆ ಮೂಸಿತ್ತೆ ಹೊರತು ಬಾಕಿತ್ತರಿತರತೆ బాధ జరుగుతున్న దేవుని బిడ్డారా. ఆ రీతిగా ఆ రాజుగారు ప్రాణం దక్కుతారు. ఆ రీతిగా వారు బతుకుతారు దేవుని బిడ్డారు. కానీ ఈ రాజుగారు బాకిత్తరితే ಅಗತಿಸ ಪೀಸ್ಕತ್ ಬೇಕಿತ್ತು ಆಗ್ತಾರೆ ತಿತ್ತಾನೆ ಲೋನ್ ಹತ್ತಿದ ಹೊರಚು ಬಾಕಿತ್ತರಿತ್ತು ಆಗಮನ ಸೈನಿకుల్ని నాకొండు పిచ్చిది నాకు కాపాడింది నేను అందుకనే బతికి వచ్చాను. ఒక పిచ్చిది నాకు కాపాడింది అందుకని నేను వస్తాను. అగమింటే తాను మీరు తీస్తనట్టింది వాళ్ళే తన పని వారిని వస్తారు వేరొక పిచ్చి ఆమె కోసము బాకిత్తరితి సైనికుడు లోసి తాను పోయిన ఒత్తురుగాలే ఈ రాజుగారలే బాకిత్తరితి అది శుభ్రంగా ఏడు మెత్తస్కి ఆ పాత గిసిరి మొత్తం వేసి కొత్త గిసిరి ముట్టిన కెత్తారు. కొత్త గిసిరి ఇచ్చు మొంగ్రాము ఇవంతా అన్ని పెళ్లి కూతుర్లే తయారుకిచ్చు ఈ రాజుకి అంతా అని పెళ్ళులు వస్తారు. ఈ కథ అంత ముందు కూడా ಕೆತ್ತರು ಹೋಯ್ತು ಓಡಾಡಿ దేవుని బిడ్డారా. ఈ రాజుగారు దాని పెళ్ళులు వస్తారు బాకివాళ్ళు అసలు ఆ రోజు నుంచి రాణి అత్త ఇది పిచ్చిదయ్యో రాణి తిరిగితే రాజుగారు భార్య దేవుని బిడ్డ రాజుగారు భార్యగా తేరత్తస్కి దేవుని బిడ్డారా బాతి తిరిగితే ఊడటి దేవుని బిడ్డారా ಈಗ ಬಾತಿ ತಿರುತ್ತೆ ಬಾತ್ಕತ್ತಮ್ಮ ತಿರುತ್ತೆ ರಾಜುಗಾರು ಕೂಡ ನಾನು ಹಿಂದೆ ನೀರು ಪೆಡುಲತ್ತಾನೆ కదా ನಿಮ್ಮ ನಾಚಂಗೆ ನಿಮ್ಮ ತಿನ್ನವಾರ ನಾಚಂಗೆ ಕುದ್ದಿ ಉಂದಿ ತಿನ್ನವಾಲಿಂದು ರಾಜುಗಾರು ಕೆತ್ತಸ್ಕೆ ಇದು ಬಾಕಿ ತಿರುತ್ತೆ ಡೋಡ ವಾತ್ನೆಸ್ಕೆ ಬಾಕಿ ತಿರುತ್ತೆ ಗಿನತಿ ಏಟಲ್ಲಿ ಒಂದು ರೂಮ್ ತೆಗೋ दूसरा रूम వస్తాగలే 10 ప్లేట్లు తాలికి బాకిత్తలే 10 ప్లేట్లు తాలికి బాకిత్తలే ఆ మూలత సరతిడి ప్లేట్లు వాడతాను గౌరతే నా గిన్నె ప్లేట్ వాటి బాకిత్త ಇದು ಖಾಲಿ ಪ್ಲೇಟಲ್ಲಿ ಪೋಯಿಸು ಆಗತಿಸ ಟೆಂಡಿ ಈಗ ವಾಟ ಆಗತಿಸ ಟೆಂಡಿ ವಾಟಿ ಆಸ್ಕೆ ಇದು ತಿನ್ನು ಮುಂತಾನೆ ಬಾಕಿಂತ ತಿನ್ನ ಮುಂತ ಡೋರ ತಿನ್ನು ಮುಂತೆ ಬೇರೆ ರಾಜಗಾರని కిటికీతాలే ఓడో మింతరాల అంత కిటికీతారు మని ఓడో అరే పిచ్చిదానా నీకు నేను పెళ్లి చేసుకున్నానే నువ్వు మళ్ళీ పిచ్చి పనులు చేయొద్దు నువ్వు రానివే నువ్వు నాతో కూర్చొని నువ్వు భోజనం చేయాలి. ఏదో ఈ రాజుగారు వేరే తన మనసులో ఆల్స ఉంటున్నారు దేవుని బిడ్డారా. ఈరోజు నేను అర్థం బాధితే ఈరోజు ప్రభు రాజులకి రాజు అయిన ప్రభు యేసు ప్రభు కరంగా తస్కి బేనసే మందవాలి మన బేనసే మందవాలి బేనసే తాకవాలి బేనసే నడదవాలి దేవుని బిడ్డారా. అందుకనే మన బుద్ధి కూడా ఈశ్వరతవి బుద్ధి నుంచే మన విశ్వాసులకి సేవకులు కూడా కొంతమందికి ఎలాంటి బుద్ధి నుంచే దేవుని బిడ్డ దేవుడు చెప్తున్నాడు ఏంటంటే నువ్వు యేసు ప్రభు నీకు పేరు పెట్టి పిలిచాడు.
పేరు పెట్టి పిలిచినప్పుడు దేవుని కోసం నువ్వు బతకడానికి నేర్చుకోవాలి. దేవుని కోసం నీతి నిజాయితీగా నిలబడటానికి నేర్చుకోవాలి. దేవుడు మీకు సహాయం చేస్తాడు. దేవుని బిడ్డ, నీకు ప్రార్థన రాదా, నీకు పాటలు రావో, దేవుని మీద విశ్వాసం లేదా, నువ్వు ప్రార్థన చేస్తే చర్చికి వస్తే ఖచ్చితంగా నీకు ఏం జరుగుతుందంటే విశ్వాసం కలుగుతుంది, నీకు ప్రార్థన కలుగుతుంది, నీకు నమ్మకం కలుగుతుంది. దేవుని బిడ్డ, అందుకే నీకు ఇక బాధ్యతముతో ఇతరితే దేవుని బిడ్డ, నేను పేరు పెట్టి నీకు పిలిచి ఉన్నాను, నీకు మరవజాలను. యేసు ప్రభు మనల్ని ఎవరికి మరవలేడు దేవుని బిడ్డ, కానీ యేసు ప్రభునికి దూరంగా వెళ్ళిపోతున్నాం. బాధ్యతలా యేసు ప్రభునికి దూరంగా వెళ్తున్నాం. దేవుడు నీకు బాగు చేయడానికి వస్తే, దేవుడు నీకు రక్షణ ఇస్తాను అంటే, దేవుడు నీకు సంతోషం ఇస్తానంటే, దేవుడు నీకు సమాధానం ఇస్తానంటే నేనేం చేస్తాను? దేవుని విడిచిపెట్టి దూరంగా వెళ్తున్నా. దేవుని బిడ్డ, ఈరోజు మీరు ఒకసారి జ్ఞాపకం చేయండి. నువ్వు నిజంగా దేవుని కోసం దేవుని మార్గంలో నడుస్తున్నావా? దేవుని ప్రేమిస్తున్నావా? దేవుని మాట వింటున్నావా? దేవునికి లోబడుతున్నావా? దేవుని మార్గంలో నడుస్తున్నావా? ఈరోజు దేవుడు అడుగుతున్నాడు. దేవుని బిడ్డ, నువ్వు పాపాన్ని విడిచి, ఇగో ఈ రోగం నుంచి విడుదల, ఈ రోగం నుంచి నేను స్వస్థత పొందాలి, ఇగో ఈ పాపం నుంచి స్వస్థత పొందాలని దేవుని దగ్గర వస్తే, దేవుని దగ్గర నువ్వు వచ్చి ఆ పాపం నుండి స్వస్థత పొంది, ఆ రోగం నుండి దేవుడు, ఆ రోగం తీసి నీకు దేవుడు బాగుతూ తెసుకే, ఆ పాపం నుంచి దేవుడు నీకు విడిపిస్తే మళ్ళీ పోయి ఆ కుక్క వార్తలు చేసి మళ్ళీ తింటుంది. చూడండి, అదే పనులు చేస్తున్నాం. ఈ పిచ్చిది కూడా అదే చేస్తుంది. ఈ పిచ్చి ఆమె కూడా ఏం రాజుగారు పెళ్లి చేసినప్పుడు రాజుగారు హాయిగా కూర్చొని కుర్చీ మీద కూర్చేసుకొని కాలు వేసుకొని నువ్వు తింటే ఏమవుతుంది? దేవుని బిడ్డారా, చూడండి, యేసుప్రభు కూడా ఈవిడాటు యేసుప్రభు చెప్తూ, నాకు నా మరిని నా మేటి మీరు నా యందు విశ్వాసం ఉంచుడి. అదితి కుమారుని యందు విశ్వాసం ఉంచిన ప్రతివాడు నశించాడు, నిత్య జీవం పొందుతాడు. దేవుని కోసం పరిశుద్ధంగా మనం జీవిస్తే, దేవుని మాట ప్రకారం మనం బతుకుతరితి, దేవుడు మనకు నిత్య జీవం ఇస్తాడు. దేవుడు మనకు నిత్య జీవం ఇస్తాడు, జీవ కిరీటం ఇస్తాడు, దేవుడు పరలోకం ఇస్తాడు. దేవునితో మనం దేవునితో కుద్ది మాత్రం దేవునితో తేద ఉద్దికితాం, తెలుసా? హల్లెలూయా. కూడండి దేవుని బిడ్డ, నాకు ఎందుకో తెలియదు కానీ బాగా నిర్లక్ష్యానికి మీకు బాగా అర్థమైంది. బాధ నమ్మకం తక్కువ. ఓకే, ఊడటి దేవుని మాట మనకు జీవమీత, దేవుని మాట మనకు బతికించుత. దేవుని బిడ్డ, దేవుని మాట మనకు స్వస్థత ఇత, దేవుని మాట కాపాడుత. దేవుని బిడ్డ, నమ్మాలి. నమ్మినప్పుడు నీ పట్ల కార్యం జరుగుతుంది. ఊడటి ఉండడం బాగా ప్రార్థనకి మనం బాగా ప్రార్థిగో ఇలాంటి ఇది ఇంకా అయ్యగారు ఇలాంటి దుఃఖం వత్త, ఇలాంటి రోగం వత్త గట్టిగా ప్రార్థనకి అయ్యగారు ఇంకా చూడద్దు. భలే వాటి మత బెల్లం తెలుసు కదా, మన కోయ బస్త బాడింతురు బెల్లం ఆ గూడితే కూడా ఆ గూడ ముఖాకి బే నేర్ మత్తర్తి భలే ఆత పెద్ద ఎమ్మ గూడి వాత. కానీ ఏడిపోతే కైగారు ప్రార్థనకి కొద్దిగా వెండి నల్లత్తస్కే వెండి కొద్దిగా పైగా ఎత్తస్కే దేవుడు మళ్ళీ గుర్తువారు సరిగా కీకే మిడికాలని కూడా ಬೆಲೆ ఏడు కీకే ఇలా 9 కాస్త ఊడాడి. దేవుని బిడ్డ, దేవుడు ఖచ్చితంగా మనకి నెలకిత్త చుట్టూ నువ్వు ఇంకా నెలకిత్తస్కే ఎడుకువాత, దుఃఖవాత, రోగవాత, కష్టవాత భావించో కెత్తనే సమస్య మన్నో. కానీ కష్టాన్ని ఎదిరించవా, బాధని ఎదిరించవా, అతకైనా అన్నకైనా దేవుడు నాకు సహాయం చేస్తానని విశ్వాసం మనకు మందవాలి. విశ్వాసం మందవాలి. ఆ విశ్వాసంతోనే నువ్వు ఆ రోగంతోనే ఆ విశ్వాసంతో చనిపోయినా బెగదాతిను దేవుని రాజ్యం దాతి. హల్లెలూయా. నాకు ఒక్కొక్కసారి బాడీ తిరిగితే లోకం సరం కాబట్టి ಬಾದ್ಕೆ ತುರ್ಬಾನೋಡು ನಾರ್ದರೋರೆ ತಮ್ಮೂರು ದಾದಲು ನಾರ್ದರೋರೆ ಯಾಯೋ ಬಾಬು మన్నార్దెగు లోకతో డోల్తారైనా లోకతో డోల్తాయినా ఏసు మరి చర్చితో డోల్తైనా మనం ఖచ్చితంగా దాయవాలి, సహకరించవాలి. మనకు కూడా ఓడవచ్చు.
ఆ రీతికి కాబట్టి నన్ను కూడా అలా దాయితారు కాబట్టి కొన్ని విషయం నాకు అర్థమైంది, బాగా అర్థమైతే తర్వాత నాకు తెలుసు మన విశ్వాసుని గురించి లోక తుర్కేశ్వరుతారు. ఏవో వీళ్ళే మాత్రం ఊడాటి దేవుని పెట్టారు. అసలు బాడికెత్తమంతా నువ్వు కరెక్ట్ మాత్రం బాడికెత్తారు. మన విశ్వాసులకు కూడా అన్యుడికి కూడా పోగో మాదిరి వచ్చేయండి కవరి నువ్వు అది అపవిత్రమైనది, నువ్వు పవిత్రుడు, నువ్వు పరిశుద్ధుడు. చెడ్డదానికి బేల ముట్టముంతే, చెడ్డదానికి బేల కేటముంతే, బుద్ధిల్లా, అక్కలిల్లా, జ్ఞానమిల్లా, ఏం చేయాలా? బుద్ధి తెచ్చుకున్నావా? దైవసేవకుడు పాట రాస్తాకి బుద్ధి తెచ్చుకుంటా, బుద్ధి మార్చవా? బుద్ధి తెచ్చుకుంటే మనం బతకవాలి దేవుని బిడ్డ. హల్లెలూయా. అందుకే నీకు దేవుడు బతకెత్తమంతుడు. దేవుడు నీకు నాకు మన ప్రతి ఒక్కరికి పేరు పెట్టి పిలిచాడు. హల్లెలూయా. బెదిరి పరిష్కారంతో దేవుని బిడ్డలా, బెదిరి పరిష్కారంతో నేను దేవుని బిడ్డని. నువ్వు లోకం తగినంతే కానీ లోకంతో చెడ్డ పని తుంగొద్దు. ఇంతటికే మన సంఘంలో కొంతమంది అన్నీ చెడ్డ పని తుంగనోడు కూడా మెంతి తెలుసా, వాడు మెంతి. కానీ దేవుడు ఊడోళ్ళే, అయ్యగారు ఊడోళ్ళే ఏం చేసావు మనం అలాంటి చెడ్డ కార్యాలు జరిగిస్తాం. అందుకేనిగా యాకోబు బాధ్యతతో ఇతరితే యాకోబుని దేవుడు బాధ్యతలు నీకు పేరు పెట్టి పిలిచాను. రెండో మాట బాధ్యత అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచువాడు, విశ్వాసముంచు ప్రతి వాడు నశించడు, నిత్య జీవం పొందుతాడు. దేవుడు ఫస్ట్ దేవుడు కరెంట్తో నీకు పేరు పోషకారంతో. రెండోది యోహాను సువార్త బాధ్యతముంతరతి అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపగా నిత్య జీవాన్ని పొందుము. దేవుడు నీకు నిత్య జీవమైన వస్తారు. దేవుడు నీకు పరలోకం చేర్చనకు, దేవుడు పరలోకం నీకు తీసుకోవడం వస్తకి నువ్వు చెడుచవానా చెడు పనత్తున్నా, చెడుచవానా చెడు. ఇందాక ఒక పాట రాసి పాట పాడింది, పాట పాడుతా గుర్తుందే, దేవుడికి సంబంధిస్తలే పాట. నరక ఉద్దోరే పాడు బుద్ధులు తుంగరే నన్నయ్యో గెలుసాము, మనం అదే గెలుసాము. చేసిన నేను చేయలేదా గారు అసలు తన వాసం కూడా ఊడిలో నేను ఏం ఊడలే, దాంట్లోనే కుక్క బుద్ధి లెక్క రాతాను. దేవుని బిడ్డ అది కాదు. నీవు 100 మంది ఉన్నా, ఒక్కడు ఉన్నా, 1000 మంది ఉన్నా, యథార్థంగా ఉన్నా ఊడటి. మొన్న బేగబ్బా అది కర్మ మాత జరిగిస్తుంది బేగ రామనాయ సరే ఘనంగా కీర్తురు కదా. ఇవే మా డూబిడి డోడా వాటర్ ఉంటురు కదా, మంచి కర్మలు ఒక తెలుగులో ఎక్కువ తయారు కీర్తురు డోడా వాటర్ సారా బాత ఎక్కువ మనం ఇదో నన్ను వస్తాం ముందు డోడా వాడుతారు. ఇంకా అసకే 12 గంటల ಬೇರೆ ಇಲ್ಲ ನಿಂತಿರಿಲ್ಲ ಸ್ವಲ್ಪ ಮಾತು ಜರಗ ಮೊತ್ತ ಬೇರೆ ಅವು ಪಕ್ಕ ನಿಂತರು ಎಂತ ಮಾಡ್ತಾರೆ ಕೂತಿರ್ತಾರೆ ಹಂಗ ನೋಡ್ರಿ ಹಾಗಾಗ್ತಾರೆ ಹಾಗಂಜು ಆಗ ದಾಯ ಮೇಲಕ್ಕೆ ಕಂಪು 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 ಕೊಟ್ಟಂತ ಬಾತ ಸಾರ ಸುಟ್ಟ అన్ని సుట్టవుదనే సారుదనే సుట్టవునే సారుదనే అవ అంత జరగదు. ఆ వాసనకి తట్టుకోలేక బెక్కుది మొత్తం మనం దేవాలయం తెక్కుది మాత్రం చేస్తాం మొత్తం వేంద్రితులు మనం దూరలాడు దూడతో తినకుండా బేలదైతే ఇంకా అయ్యి బుద్ధి మీద ఈ బేతైతే దూరవాట అచ్చుట్కే ఒకటిన్నర ఊడటి దేవుని బిడ్డారా ఊడటి దేవుని బిడ్డారా అసలు మనల్ని బాగా తెలుసుకున్నామంతా. ఈ కంపు కంపు మత్తి కూడా ఏ అగత్తి ఖచ్చితంగా ఏదో దొరికితే రాయింది వాడు బాగా ఇతరితే కలతెత్తు దంసత్తెత్తు వాడికి అన్ని రకాలు తగ్గుతుడు కానీ మనకు దొరికినది వండే రకం. ఆ వండే రకానికి కంపు 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 వాసన తించి అది తించి ఇది తించి రిమ్ము కొడతారు అసవాత భలే అసవాతలు రిమ్ము కొడతారు కాదు ఒకటి ఉండడము బాత జండు బాంబు రాస్తాకి బేలాత కొండ తిరిగాక ఆ కంపు ఈ కంపు నువ్వు తీయద్దు నువ్వు దంసప్ వస్తే కూడా ఆ కంపు బ్యాన్ కూడా దేవుని బిడ్డ. కానీ వాళ్ళకైతే నేను వాతలు చేస్తామని ఇతరు దొరలారు అలా దాయొద్దు అయ్యారు దూడ వాడితే రాను మనకైతే కత్తే మూతురు గట్టిగా బీడత్తే వెళ్ళి ఆతురు వాడతారు దూడ వాటండి నేను అసలు దూడ కూడా దేవుని బిడ్డ. ఒక్కొక్కసారి ఆ కంపు తెగ మనం మందుదు తుంగవాడు కానీ చెడ్డ పని బేనం సహకరించొద్దు. నువ్వు చెడ్డ పని సహకరిస్తారంటే నువ్వు తప్పు కిత్తలకి అర్థం పాపం కిత్తలకి అర్థం
హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక దేవుడు వాక్యత్వంతో చెప్తే నీకు పేరు పెట్టి పిలిచిన దేవుడు, నీకు పెద్దరి పోసి కరెక్ట్ దేవుడు ఈరోజు నీకు నాకు మన అందరినీ కరెక్ట్. మనం కిన బాధ్యత మనకు రెండు మార్గం. నిమ్మత్తే పాప మార్గంతో మను, అతనితే నీతి మార్గంతో మను. దేవుని బిడ్డ మన అసలు యేసు ప్రభుని బాల మీద నమ్ముతాను, వీళ్ళకి ఆట ఆడను కబడ్డీ కర్సనకి నమ్ముతాను కాదు, కబడ్డీ కర్సన నమ్ముతాను. దేవుని బిడ్డ కూడా మేము నిన్న ఏం జరిగింది, మా అత్త వాళ్ళ ఇంటికి పోయింది. మా అత్తలు చాలా మంచోళ్ళు, కానీ డ్రింకింగ్ బాగా అలవెట్టారు. నిన్న మా మామయ్య నేను ఇద్దరు చేపలు పట్టుకున్నాను. ఇంత పెద్ద చేప దొరికింది, పెద్ద చేప, ఒక 5 కేజీల చేప దొరికింది. కోసినాం, ఉండారు. ఈ మా మామయ్య తీసుకొచ్చిన సంగతి నాకు తెలియదు. ఈయన తాడుకలు తీసుకొచ్చి ఎటో పెట్టిండు, మూలకి పెట్టిండు. కూర అయినాక తీసుకొచ్చిండు. ఇద్దరు తాగుతున్నారు, భార్య భర్త. అలా తాగినాడు. మాకు కూర అయింది, మీరు అన్నం తినండి అంటారు. అన్నం తిన్నాం, అంత మంచిగా జరిగింది. కానీ ఏం జరుగుతుందంటే అక్కడ మా మామయ్యకి దెబ్బ అయింది ఏంటంటే అసలు అన్నం ఒక్క ముద్ద కూడా తినలే. ఏంటి అన్నం ఒక్క ముద్ద కూడా తినలే. పత్తి ఏదో పని చేసిన మధ్యాహ్నం పొద్దున కొద్దిగా ఒక 2 ముద్దలు తిన్నారు, మధ్యాహ్నం తినలే. ఆ చేప తలకాయ తిన్నాడు, అది తాడి సార తాగి. అన్నం తినకపోతే ప్రాబ్లం ఏమొస్తుంది అంటే రోగాలు వస్తాయి. ఆరోగ్యం రాదు. ఆరోగ్యం నీకు మంచి జీవితం బావో. నువ్వు పొగు తిక్కానా, మజనొక్కానా, సుట్టుక్కానా, సారుక్కానా, నువ్వు అది ఇది తిక్కానా, నీకు ఆరోగ్యం నల్లతేది రాదు. దేవుని బిడ్డ హల్లెలూయా. మన జీవితం మనమే పాడికి ఇంత కొద్దిగా నల్లమెంతి కదా, గట్టి పీకుతున్నారు మా మామయ్య. కొద్దిగా ఒకసారి కాలు నొప్పి, డొక్క నొప్పి, ఇది నొప్పి వస్తే నేను నా డొక్కలని మెంత వడటూ ఊడనకి పోనికి సమానం. అలా కెత్తి కేజీతో రాలేమంతు గంటే ఉంచాను. దేవుని బిడ్డారు, ఇది మా మామయ్య కాదు, అందరికీ విశ్వాసం కూడా అలాంటి బుద్ధులు కలిగి నింటారు తెలుసా దేవుని బిడ్డ. కానీ దేవుడు బాగా చెబుతాడు, నీకు నేను పేరు పెట్టి పిలిచాను, నువ్వు అపవిత్రుడు కావద్దు. నువ్వు అపవిత్రుడు కావద్దు. నువ్వు సైతాన పనులు ముట్టద్దు. నాకు బాధ ఏంటంటే మొన్న ఈయన మా బావగారు, ఈయన దేవయ్య వాళ్ళ తమ్ముడు లోకల్లో ఉన్నారు. వాళ్ళు డబ్బులు ఇచ్చారంట. ఈయన చేసి ఇంత కట్ట పువ్వు తెచ్చింది. అరే అయ్యేవారికి నాయన అంటే మా తమ్ముడు, మీ తమ్ముడు అంటే నువ్వు తీసుకుపోయేవాళ్ళ, నువ్వు తీసుకుపోయేవాళ్ళ. అది అలా కేజీ పెంచారు కదా, అది అంత ఆ రోజు ఊడతానికి నిన్న మొన్న బాధ జరిగితే తను తమిళ పిల్లలు వస్తాయి. ఇక పోలీసులు వస్తారుగా, వత్తస్కే పోలీసు వత్తస్కే ఇదే విషయం అక్క బయట ఓడి గురించే, వేరే గురించే, ఓడి గురించే మన గుంపినానికి ఓడి దేవుని బిడ్డ బాడీ తిరిగితే ఒకవేళ పాస్ట్గా ఆ మాట కేస్తే కొద్దిగా బాధం అంట. ఇంకా దేవుడు ఆ మాట కేంద్రముతారు కూడా దేవుని బెస్తారు బాధం అంటాడండి. ఎరా మీరు మంచిగా ఉండాలని మీకోసం నేను పిలిచాను, నా కోసం మీకు పిలిచి మీ కష్టాలు బాధల నుంచి అన్నిటి నుండి నేను బాగు చేస్తాను, మీరు నా కోసం బ్రతకండి అని చెప్తే ఎవరికో పనికిరాను పనులు వాడికి చేసి పెడతావా? వాడికి చేసి పెడతావా? నువ్వు పవిత్రుడు కాదా? నువ్వు పరిశుద్ధుడు కాదా? వాడు అపవిత్రుడు, వాడు పంది లాంటివాడు, వాడు బతుకు పంది లాంటి కుక్క లాంటిది. అన్ని పంది చూడు, మనం టూ సైడ్ చేసినా తినకుండా పోతుంది. కుక్కలు టూ చేస్తే తినకుండా పోతాయి. అలాంటిదా నీ బతుకు? అలా ఉండాలని నేను పిలిచానా? అలా మందు వాళ్ళ నన్ను కలుగుతానా? ఇంకో దేవుడు బాధపరచని ఇంతే బాధకింతారు, దేవుడు బాధపడమంటారు. దేవుని బిడ్డారా, అందుకనే యేసు ప్రభుత్వముతారు, ఇదిగో నేను నీకు మరవజాలను. యాకోబు నీవు నా సేవకుడు, యేసు ప్రభు నీవు నా సేవకుడు, ఇగో నువ్వు నా విశ్వాసి, ఇగో నువ్వు నా బిడ్డవి. చూడండి, నువ్వు నిజంగా ఇలాంటి చెడ్డ పనులు చెడ్డ పాపం విడుచుకుంటా మందులో రే పేరుకి దాయితో
చెడ్డ పాపం విడుచున్నారే ఖచ్చితంగా ఇలాంటి పిచ్చి పండు గీతాడు దేవుని బిడ్డ ఓరాటి నాకు నాకు ఒక్కసారి కలిగింది. నాకు ఒకసారి ఇలాంటి మనసు కలుగుతా బాత మనసు ఎత్తు తెలుసా ఎప్పుడబ్బా అప్పుడు ఇక్కడే ఈ చర్చి పొరకమత్త అಷ್ಟೇ ఇదే బత గడ్డు మాత్రం అయితే నన్ను కాలికి రాస్తాను ఇదే సైతనాలకిత్తా కానీ మావు ఈ మన మన పాస్టర్ బాధ నందు మంచి తెలుగుగలడు అలాంటివి చేయడు. కానీ ఎంత తెలుగుగలం కూడా దెయ్యం అలా చోదీసి తెలుసా ఆ చుట్టూ మంచిగా అత్తస్కే హాస్పిటల్ అందు 2 వారాల మంది మంచిగా అత్తస్కే నా మనసు మారేమా మనం సేవ చేయొద్దండి. సేవకి మనం సేవకి పర్వాలేదు సేవద్దు. మనం విశ్వాసిగా మంజు బెదో కూలో 4 కిసి బతుకు కలిగింది నన్ను ఆల్చి మా అమ్మగారిని ఆలకెత్తకు అమ్మగారు బాధ్యత మన దేవుడు కరెంటారు కాబట్టి దేవుని సేవ మనము విడిసనదయో దేవుడు మన కరెంట్ దేవుడు నీకు కరెంట్ వస్తే దేవుడు మళ్ళీ దేవుని సేవకి ఇవ్వకు దేవుడు నీకు శిక్ష వాడతాడు లేకపోతే దేవుడు నీకు తీసేస్తాడు. దేవుని బిడ్డ అదొక భయం పుట్టింది అమ్మోడు అదొక భయం పుట్టింది. అందుకేనేమో ఈ శిక్ష వచ్చింది. అందుకేనేమో ఈ బాధ వచ్చింది. దేవుడు నీకు ఒక శిక్ష పెడతాడు. దేవుడు ఒక నీకు రోగం పుట్టిస్తాడు మాట వినకపోతే. దేవుని బిడ్డ చాలా భయం వేసి వద్దులే సరే మనకు చేతనైతే చేద్దాం సేవ అని అక్కడ నుండి మళ్ళీ ఈ అగ్గితించ మళ్ళీ సేవ కొనసాగడం జరిగింది తెలుసా దేవుని బిడ్డ. హల్లెలూయా దేవుని బిడ్డ దేవుడు బాధ్యత దేవుడు ఈరోజు చూటిగా నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ మాట్లాడేటప్పుడు దేవుడు నీతో నాతో వేస్తముంటారు తిరగముంటారు. నీ మనసు మారకపోతే నీ జీవితాలు మార్చకపోతే ఏం చేస్తాడు మాడుతూ ముద్రలు నడతలే నడికేస్తాడు. వేషధారంగా జీవిస్తుంటే మాడుతూ మొదలు నడతలకు నడికేసి నిమస్కే బెగదాతి పరలోకం దాతని ముంచిన నో నరకం దాతిని దేవుని బిడ్డ. హల్లెలూయా హల్లెలూయా దేవుని బిడ్డ దేవుడు ఎంత మన దేవుడు ఆసామాస దేవుడయ్య మన దేవుడు బేదో బుర్తించ పుడుతా బేగో పుడతాయి దేవుడయ్య మన దేవుడు భూమి ఆకాశం పుట్టువ మునే మత్తారు ఈ భూమితే బాతీలు వస్తే దేవుడు మన దేవుడు మత్తారు ఇవంతా విగ్రహాలకంతా మజితే వస్తావు ఈ విగ్రహాలకంతా మజితే వస్తా దేవుని బిడ్డ. ఈరోజు ఆ పుట్ట దేవుడు ఈ కలుగుండు దేవుడు ఈ గోడ దేవుడు గోడ నీకు దేవుడు ఆ గోడ నీకు దేవుడితే నీసం వేస్తవాలి కదా. ఆ పుట్టు దేవుడితో నీసం వేస్తవాలి కదా. ఆ పాము దేవుడితో నీసం వేస్తవాలి కదా. నీకు నీతి నిజాయితీ నీకు బోధించవాలి కదా. మరి అదే పాము నీకు తిగలబడితే నువ్వు కథ అదే పాము నీ కరస్తరితి ఆ పాముతో వచ్చి మీరు తినే పాముతో ముద్ద వాడితేనే దేవుని బిడ్డ ఇది వెడ్డి జ్ఞానం మనకు మందుతుంది. తెలుసుకునే వాళ్ళు దేవుడు వేరు తెలుసుకునే వాళ్ళు దేవుని బిడ్డ. హల్లెలూయా అందుకని బాధ్యత ముద్ర చూడటి మన బాధ్యత సింహం బొమ్మలు తయారు చేసి మొడుకుతుంది కొంతమంది చిరుతపులి బొమ్మలు తయారు అదే చిరుతపులి వత్తతి చూడటి మంత్రులు మనుషులు దేవుని బిడ్డ ఇది మన దేవుడు కాదు. చిరుతపులిని కూడా చంపగలిగే దేవుడు ఆపగలిగే దేవుడు మన దేవుడు. హల్లెలూయా అందుకనే దేవుడు బాధ్యత ముద్ర ఎత్తితే ఇదిగో నా బిడ్డ నా మరిని నా మేర్తి నీకు పేరు పెట్టి పిలిచినా నువ్వెందుకు వెనక్కి వెళ్ళిపోతున్నావు నీకేమైంది నువ్వు నిజంగా నన్ను అడుగు నిజంగా నువ్వు నాకు తాలక నిజంగా నన్ను మేక ప్రార్థనకి స్తోత్రం ప్రభు ప్రార్థన గంట ప్రార్థనకి బేర వింటారా కనీసం మన ప్రార్థన జీవితం దినదినాలు పెంచవాలి. ఒకవేళ ఇంక ప్రార్థనలు పెట్టిలే కనీసము ఫస్ట్ నుంచి ఒక్కొక్కసారి 10 నిమిషాల నుంచి మొదలవాటు లేకపోతే 5 నిమిషాలు మొదలవాటు ఈరోజు 5 నిమిషాలు ప్రార్థనకి తినకో ఇంకా నెక్స్ట్ దినతే 10 నిమిషాలు ప్రార్థనకి 10 నిమిషాల నుంచి 15 20 ఇలా ప్రార్థన పెంచవాలి. మోకరించి కొంతమంది ప్రార్థనకి పాల్గొడు వాడు దేవుని కోసం మోకరించవాలి.
మోకరించి మడత ప్రార్థనకి పరువు, మడత మోకల్ని కూడా ప్రార్థనకి పరువుడు దేవుని బిడ్డ. ఇది క్రైస్తవ లక్షణం. దేవుడు మనల్ని బాతికేవలితే మనము ఈ శరీరం బాగా అలవెట్ట నలగ కొట్టవాలి. దేవుని మందిరతగా నలగ కొట్టవాలి. నలగ కొడితే దేవుడు వచ్చి మనకు సహాయం కీతాం. ఇక మరి ఇది కూడా బాగా తిండి బలస్తారైన కనుకో ఉద్దాలు వాళ్ళు తేడాలు వాళ్ళు బాత దానికే ప్రేమించుతా తినుము తాగుము హాయిగా తాను ఆ శరీరంతో నలగ కొట్టవా ఉన్నది ఉపాసం ఉన్నవా గట్ట మోకరించి ప్రార్థనకి ఇవ్వ దేవుని బిడ్డ. నేను ఫస్ట్లో ఉపవాసం మనసుకి ఆ డోడ తినకుండా ఉపవాసం మనసుకి కంటికి బాగా ఉడ్డి కణ్ కుడితస్కే కొండ తిరిగి నేలాడుతస్కే మొత్తానికి బెలో ఆయనది ఆత్తస్కే ఒక అరగంట లేకపోతే అరగంట ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు ఆత్తస్కే మళ్ళీ తేదలు బాగా మీదనే ఉపాసంతో నిలబడుతున్న శక్తి సరాదిలే. ఆ శక్తి బెర ఇవ్వాలి దేవుడు ఇవ్వాలి. అలా అలవెట్ట నిద్రను కూడా ఎదిరించవాలి. నిద్ర ఓండి దీని నరకం 6 గంటల నుంచి తెల్లారుజాము అసలు గూడికుంట కూడా మందగలుగుతాను తెలుసా. కొంతమంది బిరుగు తినటం అడ్డమాడతాను, బిరుగు తిన అడ్డమాడతాం, ప్రార్థన బాధ. దేవుని వేళ ప్రేమించమంతేనేమో దేవుని ప్రేమించమంతేనా. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డారా మొదటి మాట బాధ్యత దేవుడు నీకు నాకు పేరు పెట్టి పిలిచినాడు. దేవుని బిడ్డ పేరు పెట్టి నేను పిలిచిన దేవుడు నీకు మారవాడు, కానీ నీవు దేవుని మరుస్తున్నావు. నువ్వు దేవునికి మర్చిపోతున్నావు. దేవుని బిడ్డ ప్రార్థన అంటే ఇష్టం లేదు. ఒకవేళ ఆ ప్రార్థన అంటే స్వార్థ అంటే ఒకవేళ ప్రార్థన చేద్దాం ఇగ్గే మందిరం ఇంతే ఎడుకు వక్కేనా దుఃఖం వక్కే బేనవాసిగా మందిరത്തെ పట్టి ప్రార్థించడు బే నాకుడు అని తోందరు ఎడుకు పోతే దుఃఖం పోతే లోనే మంతురు అయ్యగారిని కలిగి ప్రార్థన కీకలు హాస్పిటల్లో కొంతమంది అత్యంత దాతరు అనక్కను అదే మూర్ఖత్వం వింటుంది. హాస్పిటల్ అని ఊపేసావా దేవుని బిడ్డ. ఇలా పిచ్చి పనులు మనం తుంగొద్దు. దేవుడికి ఎత్తమంటారు తెలివిగా ఉండు, పాము వలె మీరు తెలివిగా ఉండు, పావురముగాలే తీసుకప్పటంగా ఉండు. దేవుని బిడ్డ బెసుడు జ్ఞానం మాత్రం తెలుసుకుండవా. హల్లెలూయా. అందుకనే దేవుడు మనకు పేరు పెట్టి పిలిచి ఉన్నాడు కాబట్టి దేవుడు అందుకనే మనకు మరుగల దేవుని బిడ్డారా. అందుకని బాధ్యత మనకు బాధ్యత దేవుడు నేను మిమ్మల్ని మర్చిపోలేను, మర్వజాలను మీరంటే నాకు ఇష్టము. అయినా ఇంకో మాట బాధ్యత సరే బేదో పొరపాటు నేను కళ్ళు ఉత్తాను కదా సరే నార్తించవాడు జమ్ము కళ్ళు విడిచవాలి తట్టే కళ్ళు చుట్ట సారా పొగ మందిని అవంత దాయవాలి తిరితే బాతికేవాలి ನಿಮ್ಮ ಚರ್ಚ ವಾಸೋಮಂದವ దేవుని వాక్యం కేంద్రమదవ ఆ చుట్టే ನಿಮ್ಮ పాపం విడిచగలిగితే ఆ చుట్టే దేవుడు నీ సంవేత్తస్గా పాపము విడిచగలిగితే దేవుడు అస్కడి నీ మనసు మారిత నిజమే కదా. దేవుడికి ఎత్తారు కరెక్టే. దేవుడు నాకు మార్గం ఇస్తారు, నన్నే దేవుని మార్గం ఇస్తారు. ఖచ్చితంగా దేవుని మందిరത്തെ దాయవా, దేవుని ప్రేమించవా, ఇంట్లో నీకు మనసు కలగవా. హల్లెలూయా. అలా నీ జీవితాన్ని మేడకెక్కి ఆల్చవాలి దేవుని బిడ్డ. అందుకే నీకు బాధ్యత ముంతరితే రెండవ మాట బాధ్యత ముంతరితే యేసు ప్రభు అంట మనకు అందరినీ ప్రేమించమంటారు. తాగబోతునైనా దరిద్రునికైనా బేనకైనా దేవుడు మనల్ని ప్రేమించమంటారు. దేవుని బిడ్డ బాధ్యంతారు ప్రేమించమంటారు. అందుకని దేవుని నీకు ప్రేమించడం నీకు దేవుడు ఫస్ట్ క్యారెక్టర్, రెండోది దేవుడు ప్రేమించమంటారు, మూడోది దేవుని మనల్ని ప్రేమించవా, దేవుడికి ఎత్తలే కేంద్రవా, దేవుడికి ఎత్తలే నడదవా, దేవుని మార్గం నడదవారు దేవుని బిడ్డ. అచ్చుటే మనకు దేవుడు నిత్య జీవం ఇస్తారు. హల్లెలూయా. బాధ్యతరు దేవుడు నిత్య జీవం ఇస్తారు. మూడట తాగబోతాడు చెంగ ನಿಮ್ಮ 2 ದಿನ 1 ದಿನ కుదిమంతే ఎమ్మెల్యే గారితో చెంగ 2 ದಿನ 3 ದಿನ ఒక నెల రోజు తెలియతే లేకపోతే ముఖ్యమంత్రితో ఒక సంవత్సరం లేకపోతే 5 సంవత్సరాలు వేలితే. కానీ మనము భూప్రపంచాన్ని పరిపాలించే యేసు ప్రభుతో పరలోకంతో ఉంటాం. బేనసంగ
యేసు ప్రభుతో మన ఈ దేశదురితులు పరిపాలించిన యేసు ప్రభుతో మనము పరలోకంలో ఉంటాం. తెలుసా దేవుని బిడ్డ? అది కరువుమను, కష్టమను, దుఃఖమను, రోగమను, జబ్బుమను. ఇక భూమి మీద అయ్యో పేకా ఇదిగా నడుము ఇంత బత ನೀವು ನಡ್ಕೊಂತಿಸ ಜನ ಇಡು ಬೇಕೆ ಆಮೇಲೆ ನಸ್ಕಿ ಬೇಕಾ ನಡುಮ್ ನೋವು ಆಗ್ತಾರೆ. ಬೇಗ ನಡುಮ್ ನೋವು ಪದ ಬಾತ ನೋವು ಆಗ್ತದೆ. ನಡುಮ್ ನೋವು ಪದ ಬಾತ ನೋವು ಆಗ್ತದೆ. ನೀವು దేవుని అవసర సమయం అంతా ఈడు పేకి వస్తరైతే మళ్ళీ వీడు అయినా కనీసం నూక బాత మార్చి తింటినా తినివి, ఆమె బాకి తింటినా తినివి. వెళితే దొంగపడి సార బానకి తిని బాకి తిన దొంగపడి సార బనకి తిని మనకి సుంతిని సారం చూసి వెంటి బెదో రోగం బాత అయ్యారు. ఇలా సార గురించి కెలివిన అయ్యాడు పత్తలు గుట్టుకొని మింగో మనకి తప్పు. దేవుని బిడ్డ, దేవుడు బాధ్యత మంత్రి తప్పు. మీరు పరిశుద్ధులు. అందుకే కొన్ని సంఘాన్ని బాధ్యత ఈడుకే పేకలు మానేస్తారు. బాధ పేకలు మానేస్తూ ఈడు పేకలు మానేస్తాడు. ఇది చూడండి, ఇక బాధ్యత ఈడు పేకతారు, మన ఈడు బొమ్మతారు పైసకి. ఆ ఈడు వేరవుతారు బెనక బొమ్మతారు. ఆ ఈడు అచ్చి వచ్చి బెనవుతారు బెనక కోయతలు ఇద్దరు వచ్చి ఈడు సారా పట్టి బొమ్మి అగ్గ బెనక కళ్ళు ముండాసు డొలితో ఇది వ్యక్తి స్టార్ట్ అవుతా నీ వ్యక్తి స్టార్ట్ అవుతా నీ వాళ్ళు ఆగతి సాగతి ఆ ఈడు వల్ల ఒకతో డొల్లి అవుతా. ఇది కూడా కరెక్ట్ అయ్యో తెలుసా? బాధ్యతలు మన నీడు పేకరే మనం యేసు ప్రభుని నమ్ముతారు కదా. మనం ఈడు సారాబాన కింద దయాలి పైసరికి మమ్మకెళ్తారు. ఠాకరేని కోసం అమ్మితారు. ఆ ఠాకురు బాకీతో కోయితల కోసం అమ్మితారు. ఆ కోయిత తస్బాకీతో ఈడు వాడతారు. ఈడు వాటి సారా మమ్మీ బాకీతో అద్దెకి ముండలు తెలితే అక్కడ డొల్లి దాస్తారు పుసుకుని. మీకు అర్థమాన చేయతాను మనవరే ಬೇರೆ ಮನೋರೆ ಬಾಡಿತರತ್ತೆ మనోరే మన్నార్థి జరిగితే విషయం చేయదు. బాత నల్ల మందునారు మారి ఆ రోజు పుసుకు నొప్పుతారు, బాధపడదు. వేరే సుఖల గురించి ఆలోచించటం సార్. సుఖాన్ని గురించి ಮೆಣಸಿಗೆ ಮಾತ್ರ ಮಾರಿ 2 ದಿನ 3 ದಿನ ಮೊದಲು ಹತ್ತಸ್ಕೆ ಬಾಕಿತ್ತರು ಬೇರೆ ಡೈರೆಕ್ಟ್ ಹತ್ತರೆ ನಾಕಿದ್ದೀನಿ ಲೈಟ್ ఓనికి ఎదురుస్తారు. సొమ్ము అనేది ఓనిస్ట్ ఇస్తారు ఓకే. కానీ లోపల ఇరుగుడు మింతరుగా వీడు నాశం పర్వి ఊడద్దు సారదయ్య బేలేకీత తాలికీత ఊడద్దు. ఆ రోజు ఈడ్చికిస్తారు అనుకో, ఆ బంగలు ఎవరు కలున్నారు కానీ ఆ పీకి ఈడ్చికిస్తారు చూడండి. సారుత్రితి బెస్తర దరిద్రంగా మనం చూడండి. సారుత్రితి బెస్తుత చెడ్డ కార్యాలు జరిగితే చూడండి. ముత్తని పున్నారు ఎలాంటి పునరు యాయని పునరు బాబు పునరు నాలాంటో బేలు అది సారదయ్యం. నాలాంటో బేలు వెళ్ళారు తుపాకు పోతానైతే పేరుస్తానే కథ వీడే ముందు పోతాడు. దేవుని బిడ్డ, ఇది పిచ్చి పండు, ఇది సైతాన్ పని. సైతాన్ పనులు మనము చేయదు. అక్కడి నుంచి అగ్గతించకి బామ తింది బాబు కెత్తరికి బాతను రాయి మత్తగానే జమ్ని బిడిసి తిన్నమా దేవుడు నిజం వేస్తుతారు కదా. దేవుని బిడ్డ సుట్ట బతికైనా సుట్టకు బతికైనా చెగుతోడు బతికైనా డైరెక్ట్ ముఖాముఖికి కెత్తవారు బాయికి వాతాడు తాగిపోతుంది పోగుతున్న వాతాడు. నా సంగతి తెలుసు. తినడం వస్తా ఈ కొద్ది మందని వారికే డోడ తినడం వారికే ఏదైనా సుట్ట సార పొగ్గు తినే జూజాన్ని నుంచి చెంగిన విడి వాత కైకాలు నడుచు బుక్కతోడి తెలుసు. అది మనల్ని తిరిగితే ఒక భయం మందవాలి లోకస్తులు. ఆ భయం వేల మంది వాళ్ళు. నువ్వు కరెక్ట్ మాత్రమే ఒక భయం పుట్టితే భయం పుట్టితే నీ తమ్ముడు దాదాలని నీ తమ్ముడు దాదాలని ఏలడాని నీ లోతకి ఒకవేళ అన్యుడు సెగవక్కని నీకు భయం పుట్టితాడు. దేవుని బిడ్డ నువ్వే అయ్యగారు ఊడిలారు లేక వస్తామా మా చెల్లో లేక వస్తామా బాబు లేక వస్తామా అయ్యో నీ ఆయ కాదు, మీ ఆయనకి నువ్వు తయారాకే పెద్ద తాగబోతు కాదు. దేవుని బిడ్డారా, అందుకే నీకు బాధ్యతతో ఎత్తితే నీకు నిత్య జీవం కోసం నేను కరెక్ట్ నువ్వు చెడ్డ పని తొంగితేనా? నీకు నిత్య జీవం ఇవ్వటానికి, నీ పరిశుద్ధపరచడానికి, నీకు పవిత్రపరచడానికి, నీ జీవితం మార్చడానికి, నీ రోగం టెండడానికి, నీకు సమాధానం ఈయనకి నీకు కరెక్ట్ నువ్వు మీ సొంత పనికి తినా ఊరట్టి
ఇది ಬೇನಯ್ಯೋ మనకి సెగతులు వాంతి మనల్ని ఉడుకు దశ వాటముతారు చెడ్డ పని దేవుని బిడ్డ అలే మందు దేవుడు బాధ్యతముతుంది దేవుడు నీకు నాకు ప్రేమించముతాడు చూడండి దేవుని బిడ్డ అందుకనే బాధ్యతముతరితే దేవుడు బాధ్యతముతరితే మనము యేసు ప్రభు ఎందు విశ్వాసం వాటి మాత్రాన్ని దేవుడు సకటి బత నిత్య జీవమితాడు ప్రతి వారు నశింపగా నిత్య జీవము పొందినట్టు ఆయన అనుగ్రహించును యేసు ప్రభు నిత్య జీవం అనుగ్రహిస్తాడు నీ వేషధారంగా మాత్రతే నువ్వు మజతేనే దాతి మజతేనే కథ మజతేనే మాడంతో నడికేస్తాడు కాదు దేవుని బిడ్డ హల్లెలూయా హల్లెలూయా బండ గుర్తు వాటట్టి ఈ రెండు మాట యేసు ప్రభు నాకు కరెంటుతాడు మహాదేవుడు కరెంటుతాడు నాకు పెద్దలు పోసి కరెంటుతాడు రెండోది యేసు ప్రభు పొరు విశ్వాసం వాడితే యేసు ప్రభు పొరు విశ్వాసం వాడితే దేవుడు నాకు నిత్య జీవం ఇతరులు మీరు నమ్మాలి హల్లెలూయా అది కితముతారు మనిషి కుమారుని విశ్వాసం ఎవరు ఉంచుతారు వారు నిత్య జీవం పొందుతారు ఇది కితముతారు దేవుడు కితముతారు దేవుని బిడ్డ నిత్య జీవము ఆల్రెడీ మనకు అనుగ్రహించాడు నిత్య జీవం మనకు అనుగ్రహించాడు నిత్య జీవం అంటే ఆత్మ సంబంధమైనది అనుగ్రహించాడు ఆత్మ సంబంధం అనుగ్రహించాడు మరి నిత్య జీవము పరలోక రాజ్యం నిత్య దేవుని బిడ్డ ఈ మాటలు దేవుడు దీవించునుగాక ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా మోకరించుకుందాం ప్రార్థనకి దేవుడు మనలందరినీ బలపరిచి దీవించి ఆశీర్వదించునుగాక ప్రార్థన చేద్దాం మోకరించాలందరు నిలుమోకాలు మీరు నిలుమోకాలు అలవెట్టాయో కొంతమంది వాతారు నడు విరుత్తర కాసు ప్రార్థనకి అలా కాదు మోకరించి కాసేపు దేవుని ప్రార్థన చేద్దాం కేస్త వాక్యము మన జీవితం ఇంకా దేవుడు కార్యానికి ఇవ్వలేదో ప్రార్థనకి ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం నాయన ఈ సమయంలో నాయన నీవు సహాయం చేయమని ప్రార్థనకి యేసయ్యా నువ్వు పేరు పెట్టిన పెద్దరి పోసి కరెక్ట్ దేవుడు యేసయ్యా నీ పొర్రో ನಿಮ್ಮ ప్రభా పెద్దరి పోసి కరెక్ట్ ప్రభా మాకు నలకిన కరెక్ట్ ప్రభా మా జీవిత బదలకిన కరెక్ట్ ప్రభా మా పాపము టెండెన్సీ కరెక్ట్ ప్రభా ನಿಮ್ಮ సహాయంకిన కరెక్ట్ ప్రభా యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్యా మా యేసు అయా ప్రభు ನಿಮ್ಮ ಕೆತ್ತಮಂತಿ నా పొరు విశ్వాసం వాడుతున్నకు నన్ను నిత్య జీవమితను కెత్తిను నా పొరు విశ్వాసం నేను నశింప చేస్తానని కెత్తిన ప్రభు అయా నీవే మా జీవితాల కార్యం జరిగించా నీ వాక్య ప్రకారం జీవించిన సహాయం నీ వాక్య ప్రకారం బతికిన సహాయం గొప్ప అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించ ప్రభు యేసయ్యా అయ్యి వచ్చిన సంఘ బిడ్డల్ని రాలేని సంఘ బిడ్డలు అందరినీ మీరే సహాయం చేయండి నీతో జీవించడం నీకోసం బతకడం నీకోసం నిలబడతారు నీ గొప్ప కార్యం జరిగించి నీ వాక్యం మా రుచితే మందరి సహాయం చేయండి నీ వాక్యం మా మనసులో కార్యం జరిగించమని ప్రార్థన చేస్తాం దాని ప్రకారం జీవించడం జ్ఞానంతో బుద్ధితో తెలివితో నేను అందరి సాయంకి ప్రభు అయా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్యా నీకే స్తోత్రము నాయన అయా తండ్రి నీ వాక్య ప్రకారం జీవించని సాయంకి నీ జ్ఞానం బుద్ధిని తెలివిని ఆజ్ఞని యేసునామములో ప్రతి బిడ్డని అనుగ్రహించండి నీ ఆత్మతో నింపండి అభిషేకం చేయమని మీరు కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తూ యేసయ్యా ఐ లవ్ యు జీసస్ ప్రతి బిడ్డ నీకు ప్రేమించవాలి ప్రతి బిడ్డ నీకు ఆరాధించవాలి ప్రతి బిడ్డ నీ కోసం బ్రతకవాలని ప్రార్థన చేస్తూ ఇంతవరకు పాటలు ఆరాధనలు వాక్య పరిచర్యలు నీ నామానికి మహిమకరంగా మీరు జరిగించినందుకు లెక్కలేని కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ మా ప్రార్థన నీ పాత సన్నిధానంలో సమర్పిస్తూ యేసుని పెదిరితే ప్రార్థన తుగితాలకు తండ్రి ఆమేన్ 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 అందరూ లేచి నిలబడదాం మనము కానుకలు అర్పించుకుందాం